నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సీపట్నంలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన స్పీకర్. డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అయ్యన్న. కోటినందూరు పోలీస్ స్టేషన్లో రికార్డు పరిశీలించిన జిల్లా ఎస్పీ. తుని సిఐ ఆఫీసులో మొక్కలు నాటిన బిందు మాధవ్. తుని ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం. గిఫ్టులు పంపిణీ చేసిన యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి. రైతు అభ్యున్నత లక్ష్యంగా కూటమి పాలన. పాత కోరంగి సభలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాల్ని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో డీఎల్ఓ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గతంలో పంచాయతీలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా జిల్లా కేంద్రాలకు, జడ్పీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, సర్పంచులకు ఎంతో సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు డిప్యూటీ సీఎం గారికి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమితులు ఉన్నప్పుడు జరిగిన ప్రమోషన్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చొరవతో అధికారులకు ప్రమోషన్లు రావడం శుభ పరిణామమని, దీనిపై అధికారులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మీకు ఏదో చిన్న విషయం కాకూడదు, కానీ నా దృష్టిలో పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇంతకుముందు మనకు ఏదైనా ఇష్యూ కావాలంటే మండల లెవెల్లో కానీ, పంచాయతీ లెవెల్లో కానీ ఇష్యూస్ కావాలంటే విశాఖపట్నం వెళ్ళి చేయించుకునే పరిస్థితి వచ్చేది. తర్వాత జిల్లాను మార్పు చేసిన తర్వాత కూడా అనకాపల్లి మీరు రివ్యూ చేస్తారు. మళ్ళీ అందరూ కలిసి అనకాపల్లి వెళ్ళాలి. మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలంటే ఉదయం 10 రాత్రి రావాలి. ఒక రోజంతా ఈ జర్నీలోనే పోతుంది. అంచేత దీన్ని కొన్ని స్థాయిగా డివైడ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కొన్ని కొత్తగా కొన్ని ఏర్పాటు చేస్తే పరిపాలన సులభంగా ఉంటుంది, టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నారు. దాని ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మీరు వదిలేదండి ఫోటో తీసేది దాన్ని. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 77 కదమ్మా, 77 డివిజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఈ 77 డివిజనల్ ఆఫీసులు ఒకే రోజు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మరి వేళ ఓపెన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 11:45 ఓపెన్ చేస్తారు ముహూర్తం. అంచేత టీవీల్లోని రాష్ట్ర వ్యాప్తంగా తెలియడం కోసం, మన ఇంట్లో టీవీల్లో కూడా రిలీజ్ చేయడం కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే టైం కలిసి వస్తుంది, దగ్గరగా రివ్యూ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ రివ్యూ చేయకపోతే ఏమవుతుందంటే మండలాలు ఏం జరుగుతుందో మాకు చేయట్లేదు. ఈ మండల ఆఫీసులు ఏం చేస్తారో మాకు చేయట్లేదు. ఎప్పుడో నెలకోసారి వస్తాం మండలానికి, అప్పుడు మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు అయితే మాకు ఏమవుతుంది, రోజు మీ తాలూకు ఫలితాలకు డీటెయిల్స్ మాకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మాకు మేము ఇవ్వాల్సిన సూచనలు మేము వస్తాం, మీరు ఇవ్వాల్సిన సూచనలు మీరు ఇస్తారు. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో ఆలోచించకూడదు. టైము సులభతరం చేయడం కోసం అని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. దాన్ని మన నర్సీపట్నంలో ఈవేళ సైట్ లేకపోతే అందాక ఈ మున్సిపల్ ఆఫీస్ అలాగే బొడ్డుపల్లి మార్చాం కాబట్టి పైన ఖాళీ కొని పెట్టుకోమని చెప్పాం. ఇప్పుడు అంత సులభతరం అయింది. మన మండలాలన్నీ కూడా ఎప్పుడుగా మీటింగ్ పెట్టుకోవడానికి దగ్గరగా మనకు అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని ఏ ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ పెట్టిందో
దాన్ని ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. నాగమణి కాకినాడ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కనిపించలేదని ఇంటెలిజెన్స్ సమర్థవంతమైన పనిచేస్తోందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. జిల్లాలో డ్రగ్స్ మాఫియా, గంజాయి స్మగ్లర్లపై నిరంతర నిఘా ఉంచామని ఆయన కోటనందూరులో అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ కోటనందూరు స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్ఐ రామకృష్ణులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత తుని రూరల్ సీఐ కార్యాలయం వద్ద కూడా మొక్కలు నాటిన ఎస్పీ పోలీస్ రికార్డులు పరిశీలించారు. ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా కోటనందూరు పోలీస్ స్టేషన్ విజిట్ చేసి కేసెస్ ఏమైతే రిజిస్టర్ అయ్యాయో వాటిలో అండర్ ఇన్వెస్టిగేషన్ ఏమున్నాయి, పెండింగ్ ట్రయల్ ఏమున్నాయి, ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. వాటితో పాటుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ చూసి తర్వాత ఇక్కడ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి అట్లానే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శితో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలకి ఇంకా బెటర్ సర్వీస్ డెలివరీ చేసేలాగా, ఇంకా బెటర్ సేవలు అందించేలాగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జిల్లాలో మావోయిస్టులు రాగానే పట్టేసుకున్నామండి. ఇంకా కదలికలు ఏమి లేవు. ఒక అడుగు పెట్టగానే వెంటనే పట్టేసుకున్నాము. ఫర్దర్ గా ఇంకేదన్నా ఉంటే కూడా వి విల్ టేక్ వెరీ స్టర్న్ యాక్షన్. వీ హ్యావ్ అవర్ గుడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. మనకి ఇంటెలిజెన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. సో ఎక్కడ చిన్న మూమెంట్ కానీ ఏదన్నా వచ్చే అవకాశం ఉందని తెలిస్తే కూడా వి విల్ ఇమ్మీడియట్లీ మ్యాప్ దెమ్ అండ్ టేక్ లీగల్ యాక్షన్. ఒక్కటే పోక్సో కేసు ఉందండి. డ్రగ్స్ అండ్ గాంజా దగ్గరకు వచ్చేసరికి సింథటిక్ డ్రగ్స్ కేసు ఇంతవరకు సో ఫార్ 2025 లో కాకినాడ డిస్ట్రిక్ట్ లో రిపోర్ట్ కాలేదు. సో ఫార్చునేట్లీ వీ హావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ ఎంట్రీ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ ఇన్ టు ద డిస్ట్రిక్ట్. గాంజా మాత్రం అక్కడక్కడ అప్పుడప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనం ఏజెన్సీ ఏరియాకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి దగ్గరలో ఉంది. సో ఈ ట్రాన్సిట్ రూట్ లో అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. బట్ దాన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నాము. దానికి ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఎలీట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎప్పటి నుంచి అయితే ఫామ్ అయిందో ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు బాగా చెప్తున్నారు. ఫ్రమ్ సిఐసెల్ ఆర్ ఈగల్ ఇన్పుట్స్ వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఇన్పుట్ ని సీరియస్ గా తీసుకొని అన్ని న్యాప్ చేయడం జరుగుతుంది. సో ఫార్ ఇట్లా ట్రాన్సిట్ లో జరగటం లేదా మైనర్ క్వాంటిటీస్ తప్ప అంత ర్యాంపెంట్ ప్రాబ్లం అయితే ఇక్కడ రాలేదు. దొంగతనాలు అంటే ఇదేనండి ప్రాబ్లం. ఇప్పుడు పబ్లిక్ కి మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి అని మేము చెప్తున్నాము. బట్ సమ్హౌ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవట్లేదు, ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవట్లేదు. దీంతో పాటుగా అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ లో నోటిఫై చేస్తే మేము వారం రోజులు ఇంట్లో ఉండట్లేదండి అని నోటిఫై చేస్తే అక్కడికి ఒక బీట్ పంపించడం కానీ ర్యాండమ్ చెకింగ్ కానీ ఏదైనా చేస్తారు. ఇట్లాంటివి ఏమి సపోర్ట్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనిలో నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా 1-2 సార్లు చెప్పాను. ఇంటి దగ్గర నుంచి మనం కొన్ని రోజులు లేకపోతే న్యూస్ పేపర్ వద్దు అని చెప్పడం, అట్లనే బయట పెద్ద పెద్ద తాళాలు వేయకుండా ఉండటం. న్యూస్ పేపర్ ఏమో వద్దు అని ఖచ్చితంగా చెప్పాలి. బికాజ్ అక్కడ న్యూస్ పేపర్లు పేర్కొని పోతుంటే అర్థమవుతుంది దొంగతనం చేసే వాళ్ళకి ఇంట్లో ఎవరు లేరు. అట్లనే పెద్ద తాళం ఒకటి బయట వేసి ఉంచితే రోజు బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళు పెద్ద తాళం వేయరు కదండి ఇంటి గేట్ కి. ఇది వేస్తే కూడా ఇండికేషన్ అనమాట వాళ్ళకి మేము ఉండట్లేదు ఇంట్లో చాలా రోజులని. దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి. దాంతో పాటుగా కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే పబ్లిక్ డిటరెంట్ కింద పనిచేస్తాయి. ఎవరైనా అక్కడ మూమెంట్ ఉన్నప్పుడు అమ్మో కెమెరా ఉంది అని ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఒకవేళ నేరం జరిగినా కూడా పట్టుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రాపర్టీ రికవరీకి. జిల్లాలో కేసులు పెండెన్సీ జిల్లా కేసులు చాలా పెండింగ్ ఉన్నాయండి. జిల్లాలో వేలల్లో కేసులు రిజిస్టర్ అవుతాయి. వాటిలో వీళ్ళనంత తొందరగా లిక్విడేట్ చేస్తాం. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ కేసుల పెండెన్సీ గురించి స్టాటిస్టిక్స్ అన్ని పబ్లిష్ చేస్తాం. ఇక్కడ కోటనందూరు పోలీస్ స్టేషన్ కి వచ్చి అంత ఎక్కువ పెండెన్సీ లేదు. వీళ్ళ ఫంక్షనింగ్ అంతా సాటిస్ఫాక్టరీగా. థ్యాంక్స్.
కోనసీమ జిల్లా తాళరేవు మండలం పాత కోరంగిలో శ్రీ రామాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కూటమి ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి, మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ బాబీ, కొప్పిశెట్టి బాబీ, మేడిశెట్టి సత్యబాబు, కొప్పిశెట్టి చంటి, పోతురాజు ఆనందరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రైతన్నలకు అందిస్తున్న కార్యక్రమాన్ని లైవ్ లో వ్యవసాయ అధికారిని ప్రశాంతి వివరించారు. ఆ శాఖ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సాగుకు టెక్నాలజీ చూడంతో ఇక మన రైతులకు తిరుగుండదు. అందుకే అగ్రిటెక్ను ప్రోత్సహిస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండల పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము అధ్యక్షతన జరిగిన దివ్యాంగుల దినోత్సవాన్ని సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ యనమల దివ్య సమకూర్చిన గిఫ్ట్లను యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల లక్ష్మణరావు, ఎంఈఓ గీతాదేవి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి, కూటమి నేతలు తమరాన సత్యనారాయణ, జక్కన్న రామునాయుడు, పోతుల రాంబాబు, గాది అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు మరి వేదిక ముందు ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి ముఖ్యంగా ఎంఈఓ గారికి, మిగతా స్టాఫ్ అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి గల కారణం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించినటువంటి
మరి దివ్యాంగుల కోసం మరి మంచి స్కీమ్స్ పెట్టారు నిన్న. చాలా ఆశ్చర్యకరమైన స్కీమ్స్. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎవరో చేయలేనటువంటి స్కీమ్స్ నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం చాలా ఆనందం వ్యక్తం చేశారు అందరూ. మరి మీలో కూడా ఇంకా ఎవరైనా దివ్యాంగుల పెన్షన్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ కూడా పెట్టండి, మా దృష్టికి తీసుకురండి, మేము దగ్గరుండి పెట్టించడం మా నాయకులైనా మేమైనా అందరూ కూడా మీకు సహకరిస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి మనకి ఈ కార్యక్రమం చేసినటువంటి ఎంఈఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్నటువంటి పెద్దలకు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంపీపీ గారికి అలాగే ఎంఈఓ గారికి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్క్రబ్ టైఫస్ ఛాయలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 177 మంది అనుమానితులకు వైద్య ఆరోగ్య శాఖ టెస్టులు నిర్వహిస్తే ఇందులో 17 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డట్లు నిర్ధారణ అయిందని జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రతాప్ తెలిపారు. వ్యాధి బారిన పడిన వారందరికీ సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా వ్యాధి నయం అయిందన్నారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎలాంటి కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కీటకాలు కుడితే సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రతాప్. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి. సో ఇది సాధారణంగా వచ్చే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది ప్రతి సంవత్సరం కూడా కేసెస్ నమోదవుతుంటాయి. సో ఇది కొత్తగా వచ్చిన వ్యాధి అనేది కాదు. సో దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో గత సంవత్సర కాలంలో తీసుకుంటే మన జిల్లాలో 177 టెస్టులు అనేది చేశాము ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి. సో అందులో 17 కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. సో ఈ కేసెస్ కూడా వీటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్స్కి వాళ్ళందరూ కూడా నయమైపోయారు. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా అన్నమాట. ఓరియంటియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఒక పురుగు మీద ఉంటుంది. ఆ పురుగు కుట్టిన దాని వల్ల ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుందంటే ఒకటి దట్టమైన పొదలున్న ప్రదేశాలు, లేదంటే ఏదన్నా పంట పొలాలు అండ్ ఎలుకలు, లేదంటే పశువుల కొట్టం, ఈ ప్లేసెస్ నుంచి ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఆ పురుగు కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది మనుషులకి. ఇక్కడ వచ్చిన కాంటాక్ట్ అయిన మనుషులందరికీ ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం మనకి ఏంటి అంటే సో ఈ పురుగు కుట్టేటప్పుడు మనుషులకి తెలియదు అనమాట. సాధారణంగా ఏదన్నా దోమ ఇవి ఏదన్నా కుట్టాయి అంటే అవి కనిపిస్తుంది, కానీ సాధారణంగా ఏదన్నా దోమలు ఇలాంటివి కుట్టేటప్పుడు నొప్పి తెలుస్తాయి, కానీ ఈ పురుగు కుట్టేటప్పుడు మన నొప్పి అనేది తెలియదు. ఇంకా ఈ వ్యాధిలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటి అంటే జ్వరం 5 రోజుల కంటే ఎక్కువ ఉండడం, విపరీతంగా తలనొప్పి ఉండడం, ఒళ్ళు నొప్పులు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, అలానే ఈ పురుగు కుట్టిన చోట నల్లటి మచ్చ ఎస్చార్ అంటారు, ఈ మచ్చలాగా ఉండడం, ఇవి అనేది ముఖ్యమైన లక్షణాలు. సో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా చాలా సులభమే. సో మనం వాడే యాంటీబయాటిక్స్ డాక్సిసైక్లిన్ అండ్ అజిత్రోమైసిన్, ఇవి కంప్లీట్ కోర్స్ యూజ్ చేసాము అంటే ఈ వ్యాధిని కంప్లీట్గా నయం చేయొచ్చు. ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే చెప్పేసానండి. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే సో ఏదన్నా పురుగు కానీ కుట్టింది అంటే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళి వైద్యుని సంప్రదించాలి. సో ఆ దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు స్క్రబ్ టైఫస్ లక్షణాలు మీకు కనిపించాయి, సామాజిక మాధ్యమాల్లో ఇవి చూసిన తర్వాత మీకు కనిపించాయంటే కూడా కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి సందర్శించి వైద్యుల్ని అనేది ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినలాగే యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబయాటిక్స్ అనేది కంపల్సరీ కోర్స్ యూజ్ చేయాలి. ఇక్కడ యాంటీబయాటిక్స్ 1-2 రోజులు వాడేసి ఆపేయకూడదు. అలా ఆపేస్తే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది, తర్వాత ఈ మందులు పనిచేయకుండా పోతాయి. సో ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలి అంటే సో ఫస్ట్ ఏంటి అంటే వ్యక్తిగత పరిశుభ్రత అండ్ సో నివారణ మార్గాలు ఏంటంటే చాలా సులువుగా ఉంటాయి. ఒకటి పరిసరాల పరిశుభ్రత, ఇంకొకటి వ్యక్తిగత పరిశుభ్రత. ఏదన్నా వ్యాధి లక్షణాలు కనిపించిందంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు వెళ్ళి చూపించుకోవడం, ఇవి అనేది చేస్తే మనం ఎటువంటి వ్యాధినైనా కూడా మనం ఈజీగా నివారించవచ్చు.
అంకిత భావంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేసిన కోరంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజేవి రమణకు పదోన్నతి లభించింది. తాళరేవు డిప్యూటీ ఎంపీడీఓ పదోన్నతిపై వెళ్తున్న విజేవి రమణ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తాళరేవు మండలం కోరంగి పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్ పేయాల మంగేష్ అధ్యక్షతన ఘనంగా బదిలీ వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరంగి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు విజేవి రమణ చేసిన సేవల్ని ప్రశంసించారు. ఎంతో బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తిస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించి అందరి అభిమానాన్ని పొందారన్నారు. స్థానిక నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర షెట్టిబల్జ కోఆపరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ, స్థానిక నాయకులు నడింపల్లి వినోదరాజు, కోరంగి సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబు, మాజీ జెడ్పీటీసీ రామలక్ష్మి, ఉప సర్పంచ్ భైరవమూర్తి, ఎంపీటీసీ రత్నకుమారి, పెయ్యాల శ్రీనివాస్, బర్రె బుజ్జి, వైదాడి శ్రీనివాస్, యానిమేటర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ పదమాటలు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన మధ్యన ఈ కార్యక్రమంలో చాలా ఉన్నతమైన ఇది శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం. ఇప్పుడు కాంట్రవర్సీ లేకుండా చేసే ఆఫీసర్లు ఇరు వర్గాల వారికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటారు. అందులో ముందు వరుసలో ఉండే మన రమణ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వారి పనితీరుకి నిదర్శనమే ఈ రోజున కోరి ఎమ్మెల్యే గారు మన మధ్యలోనే ఉంచుదాం, ఇక్కడే తాళరేవులోనే వారి పోస్టింగ్ ఇద్దామని చెప్తాం. ఆయన పనితీరుకి నిదర్శనం ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఈ కోరంగి పంచాయతీలో కోరంగి పంచాయతీకి వచ్చే ముందు వారి గాడిమొగలు చేశారు. అంతకు మునుపు తాళరేవులో కూడా చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో చేసినప్పుడు సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటే అక్కడ వచ్చేటప్పటికి రాజకీయపరమైన సమస్యలే కాకుండా వర్గ సమస్యలు కూడా ఉంటాయి. నేటివి కూడా ఇబ్బంది రాకుండా సమన్వయం చేసుకుంటూ చక్కగా సేవలు అందించినటువంటి రమణ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అభివృద్ధించాలని మాకు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మన ఈఓ గారికి, వినోదరాజు గారికి, సతీష్ రాజు గారికి, మన లక్ష్మణ్ స్వామి గారికి, అందరికీ వేదిక పరంగా మన వైస్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సమావేశానికి వచ్చిన సోదరులు అందరూ కూడా నా దేవాళ్ళు. ఎందుకంటే ఈఓ గారు ఎవరైనా వచ్చేటారంటే వాళ్ళు చేసిన వర్కులు బట్టి మన ఈఓ గారు ఎంచుకుంటారు అని మనకి ఇప్పుడు కోరంగి పంచాయతీకి ఆలోచన కూడా చాలా సక్రమంగా చేసి వెళ్ళారు. మన రామ గారిని మన మధ్యలో కూర్చున్నారు. ఆయన గారు ఈయన గారు కూడా రామ గారే. కానీ మనకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం అంతకుముందు ఏం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకి చాలా సహకారంగా ఉంటూ చాలా సక్రమంగా అన్ని పనులు కూడా గ్రామాభివృద్ధికి మనకి తోడ్పడలేదు. ఎక్కడా కూడా ఏ పనికి కూడా మన సర్పంచ్ గారు కానీ, ఈఓ గారు కానీ ఏ అబ్జెక్షన్ లేకుండా మన ముందు తీసుకెళ్లారు అన్ని వర్కులకు కూడా. మన ప్రాంతాల్లో చేసినప్పటి నుంచి కూడా ఈ మొట్టమొదటి ప్రాంతంలో వచ్చినప్పటి నుంచి వారు సంశోధించాలని అధికారులు పనిచేశారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెదలంక శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ అవధూత యోగి శ్రీ సీతారాం బాబా ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ వారి సమక్షంలో శ్రీ దత్త జయంతి మహాపర్వదినం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా బాబావారి మేలుకొల్పు, హారతి, రుద్రాభిషేకం అనంతరం శ్రీ దత్త సాయి భరద్వాజ సీతారాం బాబావారికి పాద పూజ, గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మపురి పిల్లంక గ్రామంలో బాబావారి పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాలు, సాయి భక్తుల అనుభవాలతో కూడిన సత్సంగ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. దత్త సాయి సంప్రదాయంలో సంప్రదాయాన్ని పరమ సద్గురుమూర్తి
सपर ब्रह्म सच्चिदानंद समर्थ सद्गुरु श्री साईनाथ महाराज की जय। साक्षात ज्ञानस्वरूपुడైనటువంటి పరమాత్మ స్వరూపమే ఆ జ్యోతిర్మ స్వామికి జ్యోతి తెలియజేశాం। अथ घोरे सर्वान् देवान् आवाहयामि अवयव చెప్తారు అవేం సృష్టమూలం బ్రహ్మ విష్ణు ఆవాహయామి సర్వ ఆవాహయామి చక్ర పెట్టిన అప్సర దేవతాపతి ఉంటారు వాళ్ళు ఆహ్వానిస్తారు। సృష్టి ఏకాదశి రుద్రాన్ని ఆవాహయామి పుష్పభాగంలో ఏకాదశి వాళ్ళు ఆహ్వానిస్తున్నాం। సర్వ సంతృష్టి వస్య ఆవాహయామి అవయవ సంఖ్యలో వస్తు దేవతముతుంటారు ఆహ్వానిస్తున్నాం। శ్రోని తగ్గిన పితృలు ఆవహయం తిరుగల దగ్గర పితృదేవతుంటారు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు। లాంగోలి స్వామ ఆవహయాన్ని తోట దగ్గర సోమదేవతుంటారు ఆహ్వానిస్తున్నారు। బాలేసు ఆదిత్య లక్ష్మి ఆవహయాన్ని తోట ఎందరి రోమాలను సూర్యలక్ష్మి మన పరపోతున్నటువంటి ఆదిగురు దత్తాత్రేయ జయంతి శుభాన్ని తెలియజేసుకుంటూ మరి ఎనభై దేవుడు సృష్టించిన మానవుడు అని చెప్పింది చేస్తాం। ఇంత మహత్తర బుద్ధి జ్ఞానము పరమాత్మ మానవుడిని ప్రసాదించాడు। తను ఇచ్చినటువంటి మహత్తర బుద్ధి జ్ఞానాన్ని శ్రీ సజ్జనం చేసుకున్న మానవుడే మాధవుడు అవుతారని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది। అది దుర్వినియోగం చేసిన మానవుడి రాక్షసుడు అవుతాడు। అటువంటి మానవుల సాధన కావాలంటే దానికి తప్పనిసరిగా గురుతత్వం అవసరం ఉంటుంది। గురువు అంటే గురువు అంటే అజ్ఞానాన్ని చేకట్టి గురువుతో భరించిందని చెప్పి మన శాస్త్రం తెలియజేస్తుంది। అలాగా సకల మానవుడు అజ్ఞానాధికారాన్ని తొలగించి మహత్యాన్ని ప్రసాదించి ఇహలోకి పరలాశని అనుగ్రహించే మహత్తర తత్వమే సద్గురు తత్వం। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। నర్సీపట్నంలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన స్పీకర్। డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అయ్యన్న। కోటినందూరు పోలీస్ స్టేషన్లో రికార్డు పరిశీలించిన జిల్లా ఎస్పీ। తుని సిఐ ఆఫీసులో మొక్కలు నాటిన బిందు మాధవ్। తుని ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం। గిఫ్టులు పంపిణీ చేసిన యనమల రాజేష్ చింతమనేని అబ్బాయి। రైతు అభ్యున్నత లక్ష్యంగా కూటమి పాలన పాత కోరంగి సభలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద। ఇవి బులెటిన్ అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్।